In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేల కొద్ది పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలోని 3 ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ప్రాణాంతక మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది. పాకిస్తాన్లోనూ 4 అనుమానిత కేసులు నమోదయ్యాయి. సౌదీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్కు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించాయి. స్వీడన్లో ఇప్పటికే వైరస్ వెలుగు చూడగా తాజాగా ఫిలిప్పీన్స్లోనూ వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భారత్ సైతం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, ల్యాండ్ పోర్టుల్లోని అధికారులు ఎంపాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎంపాక్స్ వ్యాధిని ఎదుర్కొనేందుకు గాను ఢిల్లీలో 3 కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, సఫ్దర్జంగ్తో పాటు లేడీ హార్డింగ్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహణ, చికిత్సకు ఏర్పాట్లు చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో నోడల్ సెంటర్లను గుర్తించి వైరస్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇదే అంశంపై ఈ నెల 18న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాలకు ఎంపాక్స్ వైరస్ విస్తరించింది. మొత్తం 99,176 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాంగోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,600 కేసులు నమోదు కాగా 537 మరణాలు సంభవించాయి. భారత్లో 2022 నుంచి ఇప్పటి వరకు 30 ఎంపాక్స్ కేసులు రికార్డయ్యాయి. మార్చి 2024లో చివరి కేసును గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత దేశంలో ఎలాంటి ఎంపాక్స్ కేసులు కొత్తగా నమోదు కాలేదని తెలిపింది. మరోవైపు మంకీపాక్స్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్లోని గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అవసరమైన మెడికల్ కిట్స్, మందులు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది తెలంగాణ సర్కార్.